నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ ఈ రోజు భారత్ టుడేస్ రిపోర్ట్ లో మీకు అందిస్తున్న అంశం గోమాతను ఎందుకని మనం పరిరక్షించుకోవాలి గోవును భారతీయ ధర్మం ఏం చెబుతోంది గోమాతకు సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోంది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పార్టీల విధానాలు దేనికి సంకేతం ఇటువంటి అనేక అంశాలతో ఈ రోజు భారత్ టుడేస్ రిపోర్ట్ మీ ముందుకు వచ్చింది గావో విశ్వస్య మాతరః అంటే గోవు విశ్వానికి తల్లి లాంటిదని అర్థం భారతీయ ధర్మానికి సంస్కృతికి ప్రతీక ఆవు వ్యవసాయ ఆధారితమైన భారత ఆర్థిక వ్యవస్థకు ఆవే ప్రధాన ఆధారం గోవును వేదాల్లో అఘన్య అని వర్ణించారు అంటే వధించకూడనిది అని అర్థం కానీ ఆవును ఒకడేమో చంపి తింటానంటాడు మరొకడేమో వేదాల్నే వక్రీకరిస్తాడు ఇక విదేశాలు విదిల్చే చిల్లర కోసం వెంపర్లాడే కొంతమంది కుహనా ప్రొఫెసర్లు దేశానికి శక్తి మూలాధారమైన దళిత సమాజాన్ని అడ్డదారి తొక్కిస్తారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు ఈ అరాచకాలు ఇంకెన్నాళ్ళు దేశంలో గోవధ నిషేధాన్ని పూర్తిగా అమలు చేయలేమా గో వ్యధను తీర్చలేమా
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గోవధపై కఠినమైన ఆంక్షలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇవి పకడ్బందీగా అమలవుతున్నా చాలా వరకు రాష్ట్రాల్లో మాత్రం ఈ నిబంధనలు గాలి కొదిలేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో గోవధను అమలు చేయడం లేదు. గోవును వధిస్తే కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. గోవధను అడ్డుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆవులను చంపినా, కబేళాలకు తరలించినా జీవిత ఖైదు విధించేలా రూపొందించిన బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తరహా చట్టాన్ని అమలులోకి తెచ్చారు. గుజరాత్ లో ఇప్పటికే గోవధపై పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉంది. అయినా అక్కడక్కడ గోవులను చంపుతున్నారు, కబేళాలకు తరలిస్తున్నారు. దీంతో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది గుజరాత్ బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ది గుజరాత్ ప్రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం గోవధ విషయంలో కఠిన శిక్షను అమలు చేస్తారు. మొదట గోవధకు పాల్పడే వారికి కనీసం 10 ఏళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే కొన్ని సవరణలతో దీన్ని జీవిత ఖైదుగా మార్చారు. గోవులను చంపినా, రవాణా చేసినా జీవిత ఖైదు విధిస్తారు. రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా ప్రభుత్వం సీజ్ చేస్తుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఆవులు, ఎద్దులు, దున్నలు, లేగదూడలు వధ, మాంసం రవాణా, ఎగుమతి నిషిద్ధం. అతిక్రమిస్తే 7 ఏళ్ల జైలు, 50,000 జరిమానా విధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గోవులు, లేగదూడల వధపై పూర్తి నిషేధం ఉంది. దుర్భిక్ష పరిస్థితుల్లో పునరుత్పాదనకు, వ్యవసాయానికి పనికిరావని అధికారులు నిర్ధారిస్తే ఎద్దులు, దున్నపోతులను వధించే వీలుంది. నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలలు జైలు, 1000 జరిమానా విధిస్తారు. అసోంలో గోవధపై నిషేధం ఉంది. గోవులు ఇక పనికిరావని అధికారులు ఆమోదిస్తే వధించడానికి అనుమతిస్తారు. బీహార్లో గోవులు, లేగదూడల వధపై పూర్తి నిషేధం. నిబంధనల ఉల్లంఘనలకు 6 ఏళ్ల జైలు, 1000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇక చండీగఢ్లో గోవధ, గోమాంసం తినడం లేదా వండి పెట్టడం, నిల్వ చేయడం నిషిద్ధం. ఎద్దు, దున్న మాంసం తినడం పైన ఇక్కడ నిషేధం ఉంది. ఛత్తీస్గఢ్లో గోవు, ఎద్దు, దున్న, లేగదూడలను వధించడం, మాంసం కలిగి ఉండడం, వేరే రాష్ట్రాలకు రవాణా, ఎగుమతి చేయడం నిషిద్ధం. నిబంధనలు అతిక్రమిస్తే 7 ఏళ్ల జైలు, 50,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. రాజధాని ఢిల్లీలో వ్యవసాయానికి పనికొచ్చే ఆవు, ఎద్దు, దున్న, లేగదూడలను వధ నిషేధం. వేరే రాష్ట్రాల్లో వధించిన వాటి మాంసం కలిగి ఉన్నా నేరమే. అయితే గేదెలను ఈ పరిధిలో చేర్చలేదు. హర్యానాలో ఆవులు, ఎద్దులు, దున్నలు, లేగదూడలు వధ నేరం. అతిక్రమిస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు, 1,00,000 జరిమానా విధిస్తారు. ఎద్దు మాంసం ఉత్పత్తుల అమ్మకం, ఎగుమతులపైన ఇక్కడ పూర్తి నిషేధం ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో పరిశోధనలకు ఉపయోగపడేవి, అంటువ్యాధులు సోకనివి మినహా మిగిలిన అన్ని రకాల పశువధపై నిషేధం ఉంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు శిక్షకు అవకాశం. ఇక జమ్మూ కాశ్మీర్లో గోవులు, దూడలను వధించడం నిషిద్ధం. ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష. మాంసం కలిగి ఉంటే 1 ఏడాది జైలు శిక్ష. ఎద్దులు, ఆవుల వధపై వాటి ధరకు 5 రెట్ల జరిమానా విధించే అవకాశం ఉంది. జార్ఖండ్లో ఆవులు, ఎద్దుల వధ, మాంసం తినడం, నిల్వ చేయడం నిషేధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇక కర్ణాటకలో వయసు మీద పడిన అంటువ్యాధులున్న గోవుల్ని వధించవచ్చు. మాంసం నిల్వ మాత్రం నేరం. గోవధ శిక్షార్హమని 2010లో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టినా చట్టం కాలేదు. మధ్యప్రదేశ్లో గోవధకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గేదెల వధపై నిషేధం లేదు. మహారాష్ట్రలో గోవులు, ఎద్దులు, దున్నలు, లేగదూడలను చంపడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 10,000 వరకు జరిమానా విధిస్తారు. ఒడిశాలో ఆవును వధిస్తే 2 ఏళ్లు జైలు, 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అయితే అంటువ్యాధి సోకిన గోవులను వధించే అవకాశం ఉంది ఇక్కడ. వయసు మీద పడిన ఎద్దులు, దున్నలను అధికారిక అనుమతితో వధించే అవకాశం కూడా ఉంది. ఇక పంజాబ్ లో ఆవులు, గేదెలు, దున్నలు, లేగదూడలను ప్రభుత్వ అనుమతితో వధించి ఎగుమతి చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ లో గోవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, లేగదూడల వధ, మాంసం విక్రయం, నిల్వ చేయడం ఇవన్నీ నేరాలే. నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించవచ్చు. తమిళనాడులో గోవులు, లేగదూడల వధ నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు, 1000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే నిరుపయోగంగా ఉన్న ఎద్దుల వధపై నిషేధం లేదు. ఉత్తరప్రదేశ్లో ఆవులు, ఎద్దులు, దున్నల వధ నిషిద్ధం. ఎద్దు మాంసం తినడం, నిల్వ చేయడం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు, 10,000 జరిమానా విధిస్తారు. అయితే ఇక్కడ గేదెల వధపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇక దేశవ్యాప్తంగా గోవధ నిషేధం విషయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిబంధనలున్నాయి. కానీ అవి పకడ్బందీగా అమలవుతున్నాయని అనుకోవడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. గావో విశ్వస్య మాతరః అని సనాతన ధర్మం ఘోషిస్తోంది. అటు గోవు నుంచి వచ్చే పంచగవ్యాల్లో ఔషధ గుణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి కొన్ని దేశాలైతే పేటెంట్స్ కూడా అప్లై చేసుకుని తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరోవైపు గో ఆధారిత వ్యవసాయం వల్ల సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల రైతుకు కూడా లాభదాయకంగా వ్యవసాయం ఉంటుంది అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్ని మంచి గుణాలు ఉన్న గోవుని చంపి తింటామని ఇంకొకరు అంటున్నారు. అసలు ఏంటిది? ఎందుకు ఈ గో సంరక్షణ అన్న ఒక పదం వచ్చిన ప్రతిసారి ఇది ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు, లేదా గోవును కాపాడడము అనే ఒక మాట రాగానే ఎందుకని ఒక మతానికి లేదా ఒక ధర్మానికి సంకేతంగానే భావిస్తూ ఉన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోరుకోవట్లేదా? నిజంగా ఈ సమాజం ఆరోగ్యవంతంగా, అద్భుతంగా, రైతుకు లాభదాయకంగా ఉండకూడదు అని కొంతమంది, కొన్ని కుహనా మేధావులనండి లేదా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి, వారి వైఖరి ఈ సమాజానికి చేటు చేస్తేనే మేము ఉంటాము అనుకుంటున్నారా? ఇటువంటి అనేక అంశాల గురించి ఈరోజు ఉదయం నుంచి కూడా భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా అనేక కథనాలని మీరు చూస్తూ ఉన్నారు. గోవు ప్రాధాన్యత గురించి, అదేవిధంగా సైన్స్ చెప్తున్న అంశాల గురించి, రైతులకు ఏ విధంగా గోమాత ఉపయోగపడుతుందన్న అంశం గురించి అనేక కథనాలను చూసాం. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి, వారి సందేశాన్ని అందించడానికి మనతో ఉన్నారు మాతా నిర్మలానంద భారతి గారు. మాతాజీ స్వయంగా ఒక 3-4 గోశాలల్ని నిర్వహిస్తూ ఉన్నారు. 500-600కు పైగా ఆవుల్ని వారు పోషిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి వాటి నుంచి వచ్చే పంచగవ్యాల ద్వారా అనేక మందికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం, గోవు ప్రాధాన్యతను తెలియజేయడం కోసం వారు అహరహము శ్రమిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మాతాజీ. మాతాజీ, సనాతన ధర్మం ఇదొక దైవంగా ఘోషిస్తోంది గోవుని. ఇటు శాస్త్రవేత్తలు కూడా ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా గొప్ప లాభదాయకమైన వ్యవసాయానికి పనికొస్తుంది, ఇటువంటి అనేక అంశాలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఎందుకని గోమాత అన్న ప్రతిసారి దైవాన్ని వివాద కేంద్రంగా, వివాద జీవిగా ఎందుకని చూసే పరిస్థితి ప్రస్తుతం దాపురించింది? దానికి కారణం సరైన జ్ఞానం లేకపోవడమే. ఎవరైనా ఏ విషయంలోనైనా జ్ఞానం లేకుండా దానిని మాట్లాడితే కనీసం పరీక్షలలో రాసిన వానికి మార్కులు రావు. కానీ ఈరోజు మనుషులు అన్నింటికి సాహసించి వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానానికి కూడా ఒక సర్టిఫై చేసుకొని, తెలియనిటువంటి విషయానికి కూడా ఒక ధైర్యంగా అది అజ్ఞానాన్ని వాళ్ళు స్పష్టం చేసుకుంటుండ్రు. కానీ ఒకవేళ వాళ్ళు చదివి ఉంటే, వాళ్ళకు ఆ జ్ఞానం తెలుసుకొని ఉంటే ఇటువంటి పనులు చేసేవాళ్ళు కాదు. కాబట్టి అజ్ఞానమే దీనికి కారణం. ప్రతి ఒక వ్యక్తి చాలా మంచిగా అన్నారు. ఏంటిదంటే, ఒకవేళ ఈ పశువు ఏదైతే గోమాత అని అనుకుంటున్నామో ఆ గోమాత గురించి అయితే వేదాలన్నీ కూడా కొనియాడినాయి. మామూలుగా కొనియాడలేదు, చాలా గొప్పగా కొనియాడింది. ప్రపంచంలో వేదం గురించి అందరూ కూడా పూజనీయ భావంతో చూస్తారు. మన దేశమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న వైజ్ఞానికులందరూ కూడా, ప్రతి ఒక్క వైజ్ఞానికుడు కూడా వేదంను అత్యంత గౌరవంగా స్వీకరించారు. ఎందుకంటే ఇందులో విజ్ఞానం ఉందని. మరి ఈ దేశంలో ఉన్న వాళ్ళే ఈ దేశంలో ఉన్న వేదంను చదవకుండా, దానిని తెలుసుకోకుండా అందులో విజ్ఞానం ఉందా, అజ్ఞానం ఉందా, లేకుంటా ఒట్టి అంధవిశ్వాసం ఉందా, ఇవి తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషమే. కానీ ఏమి తెలియకుండా మాట్లాడడం అనేది అది ఒక అజ్ఞానమే అనవచ్చు, మూర్ఖత్వమే అనవచ్చు. కాబట్టి అది పోవాలంటే నిజంగా మీరు వేదం చదవండి. వేదంలో ఏదైతే విషయం ఉన్నదో దాన్ని తెలుసుకోండి. ఇప్పుడు వేదంలో ఒక మంత్రం ఉంది, గావు భగో గావ ఇంద్రోమయిచ్చ గావః సోమస్య ప్రథమస్య భక్ష ఇమా యా గావః సా జనాస ఇంద్ర ఇచ్చామి హృదా మనసా చిదింద్రం. ఓ మనుషులారా, ఆవులు ఇవి సౌభాగ్యం యొక్క స్వరూపం ఉన్నాయి, అవి ఐశ్వర్యం యొక్క స్వరూపాలు ఉన్నాయి. వాటిని
సోమస్య ప్రథమస్య భక్ష. సోమ అంటే ఆనందం కావాలనుకున్న ప్రతి వ్యక్తి ఆవుల యొక్క జ్ఞానంను తెలుసుకొని వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే వాడు తప్పకుండా ఆరోగ్యం అనే ఆనందంను, బుద్ధి అనే ఆనందం అన్నిటిని పొందగలుగుతాడు. దానినే కేవలం వేదం చెప్పింది అనేది ఊరుకోకుండా చరకుడు, సుశ్రుతుడు, ఇంకా భావమిశ్రుడు ఇటువంటి ఎంతమంది వైజ్ఞానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గోవు గురించి చాలా రాశారు. పంచగవ్యాల గురించి రాశారు. ఆవు యొక్క నెయ్యి గురించి ఎంత అద్భుతంగా రాశారంటే, అవును. అయితే ఇప్పుడు మీరు గోశాలను కూడా స్వయంగా మీరు నిర్వహిస్తూ ఉన్నారు, చాలా గోవుల్ని మీరు పోషిస్తూ ఉన్నారు, వాటి వల్ల వచ్చే పంచగవ్యాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి కూడా మీరు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో కూడా. ఇక్కడ మేజర్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నది ఏంటి అంటే అసలు జ్ఞానం లేకపోవడం వల్లనే, అజ్ఞానం వల్లనే ఇటువంటి వితండవాదం చేస్తున్నారు అన్నది మీరు చెప్పిన అంశం. సరే, జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఈ గోవు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళు ఈ మాటలు ఆపుతారు. తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి గోవు వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చెప్తారా? మహర్షి భావప్రకాశ్ లోపట ఒకటి ఆవు పాల గురించి రా, ప్రవరం జీవనీయానం క్షీరముత్తమం రసాయనం. ఇది ఆవు పాలు కావురా, ఈ లోకంలో ఎన్ని భోజనం చేసే పదార్థాలు ఉన్నాయో, ప్రవరం జీవనీయానం, ప్రతి భోజన పదార్థము నీకు జీవన శక్తి ఇస్తుంది. అటువంటి జీవన శక్తిలో అన్నిటికన్నా అత్యధికంగా జీవన శక్తి ఎందులో ఉంటే ఆవు పాలల్లో ఉంది అంటున్నాడు ఆయన. ఎవరో మామూలు మనుషులు అంటలేరు, ఒక వైజ్ఞానికుడు అంటున్నాడు. ప్రవరం జీవనీయానం క్షీరం ఉత్తమం రసాయనం, అది రసాయనం ఉంది, పాలే కాదు. మళ్ళీ శాస్త్రం అంటుంది అమృతం వై గవాం క్షీరం, ఇది అమృతం ఉన్నది, మృత్యువు నుంచి తరింపజేసేది ఉంది, రోగాల నుంచి తరింపజేసేది ఉంది. కాబట్టి ఏవైతే ఆవు యొక్క పంచగవ్యాలు ఉన్నాయో ప్రతిదీ కూడా నీకు అత్యంతంగా రోగ నివారణ శక్తి కలిగినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని ప్రతి శాస్త్రం స్వీకరించింది. అదేవిధంగా మళ్ళీ ఏదైతే ఆవు ఘృతం ఉన్నదో అన్నిటికీ ప్రయోజనాలు ఉన్నాయి. మజ్జిగకు, పెరుగుకు, వెన్నకు అన్నిటికీ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఘృతము, ఒక్క ఘృతం గురించి చెప్తే మనకు అన్నిటి గురించి కూడా అర్థం అవుతుంది. ఘృతంలో ఏమంటే అంటాడు చరకుడు అంటే స్మృతి, బుద్ధ్యగ్ని, శుక్రోజహ కఫమేదో వివర్ధనం. ఈ ఆవు ఘృతం ఏదైతే ఉందో స్మృతి, నీ యొక్క స్మరణ శక్తిని చాలా అద్భుతంగా చేస్తుంది. బుద్ధిని డెవలప్మెంట్ చేస్తుంది, అంటే గ్రహణ శక్తిని డెవలప్మెంట్ చేస్తుంది. శృతి, బుద్ధి, అగ్ని. అగ్ని అంటే ఆకలి కావడము, ఏదైతే జఠరాగ్ని ఉన్నదో, నీకు ఆకలి అయితే కదా నువ్వు అన్నం తినేది, ఏ పదార్థమైనా తినేది. నీకు అగ్ని ప్రదీప్తం కాకుంటే నువ్వు ఏది తిన్నా వ్యర్థం అవుతుంది. కాబట్టి ఆవు నెయ్యిలో అత్యంతంగా అగ్నిశక్తి ఉన్నది, అందుకే అది ప్రదీప్తం చేస్తుంది జఠరాగ్నిని. ఇప్పుడు పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు కూడా ఆకలి కావడం లేదు, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండే ఈ రసాయనమైనటువంటి ఔషధాలను తీసుకుంటుంది. ఏదైతే ఆయుర్వేదము మనకు హెర్బల్ ట్రీట్మెంట్ ఉన్నాయో మనకు ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రసిద్ధి ఏంటంటే ఇది హెర్బల్ ఔషధం ఉన్నది, హర్బల్ మెడిసిన్ ఉంది, హర్బల్ క్రీమ్స్ ఉన్నాయి. హర్బల్ అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే కెమికల్స్ మీద వాళ్ళకి దాని మీద ఉన్నటువంటి లోపాలు ఏంటి అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు హర్బల్ అని, ఆయుర్వేదం అనలేక హర్బల్ అంటుండ్రు. అంటే నీ దేశం ఎంత గొప్పదిరా, ఎప్పటి నుంచో హర్బల్ గురించి తెలుసుకుంది, ప్రతి చెట్టు గురించి తెలుసుకుంది, ప్రతి ఒక్క ఔషధం గురించి తెలుసుకొని నీకు హస్త ఆమ్లకవతి నీ ముందు అంత వడ్డించి పెట్టితే వడ్డించిదనాన్ని కూడా నువ్వు స్వీకరించకుంటే నీకు ఎంత హాని జరుగుతుంది. కాబట్టి ఆ నెయ్యి గురించి అంటే ఈ ఆవు పాలు, ఒకవేళ ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇంకా మన యవ్వల యొక్క పిండి, వీటిని గర్భిణీ స్త్రీ ప్రతిరోజు స్వీకరిస్తే, ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా తేనెతోని స్వీకరిస్తే చాలా ఆరోగ్యవంతమైన కొడుకు మంచి గుణాలతోని, మంచి అందంతోని, మంచి రంగుతోని పుడతారని చరకుడు రాశాడు. ఓకే. సో అటువంటి శక్తి మనం పిల్లలకు, ఇంకా పుట్టని పిల్లలకు, గర్భంలో ఉన్న పిల్లలకు కూడా ఇంత ఉపకారం చేయగలుగుతుంది. ఓకే. అదేవిధంగా స్మృతి, బుద్ధి, అగ్ని, శుక్రోజహ, శుక్ర కణాలను పెంచుతుంది, ఓజ కణాలను పెంచుతుంది, కఫమేదో వివర్ధనం. అట్లనే శరీరంకు శుష్కించి ఉన్నటువంటి వాళ్ళకు మంచిగా దృఢంగా చేస్తుంది. వాత, పిత్త, విషోన్మాద, అలక్ష్మి, జరాపహం.
వాతమును అంటే ఎన్ని వాత రోగాలు ఉన్నాయో వాటిని అన్నిటిని నష్టం ఇస్తుంది. వాత రోగాలతో ఏంటివి అంటే నొప్పులు ఉన్నటువంటి వాత రోగాలన్నీ, ఎక్కడెక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఎక్కడ నొప్పులు ఉంటాయి వాతంతోనే ఉంటాయి. ఆ వాత రోగాలను ఒట్టి ఆవు నెయ్యి నిర్మూలన చేయగలుగుతుంది. పిత్తం ఏదైతే ఉందో యాసిడిటీ అంటాము, అల్సర్స్ అంటాము, క్యాన్సర్ అంటాము, ఇవన్నీ కూడా పిత్తంతో వస్తాయి. కాబట్టి దానిని కూడా హరణం చేస్తుంది ఆవు నెయ్యి. వాత పిత్త విషము. నువ్వు రోజు కెమికల్స్తో చేసినటువంటి భోజనం తింటున్నావు, దానికి ఏం లే ఒట్టిగా రోజు రోజు కెమికల్స్ తింటున్నామని మీరు పెద్ద నినాదం చేస్తున్నారు. దానికి సమాధానం ఏంటిది మీ దగ్గర లేదు, మా ఋషుల దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటున్నా అంటే వాత పిత్త విషము, నువ్వు ఎక్కడి నుంచి విషం వచ్చినా అది ఆవుని తినరా, నీకు ఆ విషం హరింపజేస్తుంది. ఉన్మాదము మస్తిష్క రోగాలన్నిటిని కూడా హరింపజేస్తుంది. అదే విధంగా ఏదైతే వాపులు ఉంటాయి, వాపులకు ఎప్పుడు చమరు తినిపించాం, కానీ ఆవు నెయ్యి తినిపిస్తే వాపు కూడా తగ్గుతుంది అంటుండే చరకుడు. అలక్ష్మి జ్వరాపహం, జ్వరమును కూడా దూరం చేయగలుగుతుంది. ఎటువంటిది ఉన్నా సరే అన్నిటినీ దూరం చేయగలుగుతుంది సామర్థ్యం ఉన్నది ప్రయోజనకారి ఆవు అంటారు. పంచగవ్యాల వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి, కరెక్టే. అయితే ఆవును చంపడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయని భారతీయ ధర్మం చెబుతోంది. ఆవులను చంపితే అన్నిటికన్నా ఘోర పాపం, ఎందుకంటే ఒక జీవన తత్వం చంపినంత పాపం దొరుకుతుందని చెప్తుంది శాస్త్రం. మన శాస్త్రాలే కాదు, ఎవరైతే మన మొహమ్మదీయులు దీన్ని తినడం అధికారం అనుకుంటున్నారో అటువంటి ఖురాన్ షరీఫ్లో చాలా మంచిగా రాసిండ్రు మొహమ్మద్ గారు. ఏమని రాశాడంటే, హర్గిజ్ నహీ పహుంచతే అల్లా కే పాస్ కుర్బానియోं के गोश्त और उनके खून, अलबत्ता पहुंचता है अल्लाह के पास तुम्हारा तकना और परहेजगारी. ఓ మనుషులారా, దేవుని దగ్గరికి ఏ పశు యొక్క రక్తం కానీ మాంసం కానీ నిన్ను తీసుకెళ్లదురా. నువ్వు చేసేటటువంటి భక్తి, నీ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, నువ్వేదైతే నీ నియమ నిష్ఠాలతో జీవిస్తావో అది దేవునికి ప్రియం కానీ ఇది ప్రియం కాదు. ఇంకా స్పష్టంగా రాశాడు ఆయన, गाय के दूध और घी तुम्हारी तंदुरुस्ती के लिए बहुत जरूरी है, उसका गोश्त नुकसानदेह है. ఇంత స్పష్టంగా రాసిండు ఆయన. పాపం అటువంటి మొహమ్మద్ సాబ్ రాసిన ఖురాన్ కూడా మనం నమ్మకుంటే వాళ్ళు ఎవరిని నమ్ముతున్నట్టు? మనం ఎవరి గురించి? కేవలం అంటే ఒకరిని ద్వేషించాలి, ఒకటి విరోధించాలి అనేది మన సంస్కారం. ఒకవేళ ఒక ముస్లిం అతనే చాలా మంచిగా రాశాడు. ఏమనంటే, ఎవరైతే ఈ నాదాన్ పశువులను అంటే అమాయకమైన మీ పశువులను ఎవరు చంపుతారంటే, ఎవరైతే బలహీనుడు ఉన్నాడో, చేతగాని వాడు ఉన్నాడో వాళ్ళే ఈ పశువులను చంపుతాడు. ఎందుకంటే వానికి చేతనైతే బార్డర్ల మీద సైనికుడు అయ్యి నువ్వు శత్రువులతో కొట్లాడరా, ఏమి చేసుకోలేనటువంటి పశువును పట్టుకొని సంపడమారా నీ వీరత్వము, అదా నీ బలము, అదా నీ గొప్పతనం. నీకేమైనా చేతనైతే దుర్మార్గంను సమాప్తం చేయి, అన్యాయంను సమాప్తం, అత్యాచారంను సమాప్తం చేయి. నువ్వు ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోవును సమాప్తం చేసి ఏమి అహంకారం పడుతున్నావు, ఏం గర్వపడుతున్నావు? నువ్వు ఒక భారతీయ నాగరికుడు ఉన్నావు. నీ దేశం సంపదను నువ్వే అర్థం చేసుకోకుండా ఎంత అత్యాచారం చేసి ఎంత మూర్ఖత్వమైన పని చేసుకుంటూ దాంట్లో ఆనందిస్తున్నావు, దాని యొక్క పార్టీలు చేసుకుంటున్నావు నువ్వు. రైట్. మొన్న మోడీ ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది పర్యావరణ శాఖ నుంచి. ఆవును కూడా మనం రక్షించుకోవాలన్న నోటిఫికేషన్ అది. సో ఆవును కానీ గేదెను కానీ వీటిని పశువులను మిగతా వాటిని కూడా రక్షించుకోవాలని చెబుతూ ఉంది. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక మంచి చర్యగా మీరు భావిస్తారా? చాలా మంచి చర్యగా నేను భావిస్తాను. ఇప్పుడు మోడీ గారు ఏదైతే చేశారో, గాంధీజీ ప్రారంభంలోనే కాంగ్రెస్ కు జనకుడు అనుకున్నాలి అతను. దేశానికే అతను తండ్రి లాగా, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం. ఆ గాంధీజీ ఏమన్నారంటే, ఆవు నాకు స్వాతంత్రం కన్నా గోరక్షణ ముందు అన్నాడు. అదేవిధంగా గోరక్షణ లేకుంటే జాతి మేలు కాదు, గోరక్షణ లేకుంటే ధర్మ సమృద్ధి కాదు. ఈ దేశం యొక్క మూలాలలో గోరక్షణ ఉంది. అటువంటి గోరక్షణ మనకి ఆత్మ, నాకు స్వాతంత్రం కన్నా అది చాలా ముఖ్యం అన్నాడు. మళ్ళీ కస్తూరిబా అంటుంది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ గోమాంసంతో కూడిన ఔషధం నేను తీసుకుని అంటుంది. అంటే ఎటువంటి వాళ్ళు ఈ దేశంకు కష్టపడి నీకు స్వాతంత్రం ఇచ్చిండ్రో వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీరు వినకుండా, మీరు స్వాతంత్రానికి ఏం పని చేయలేదు, ఏ విధమైనటువంటి దాని గురించి ప్రయత్నం చేయలేదు, ఏ విధంగా త్యాగం చేయలేదు,
మీరా ఈ స్వాతంత్ర భారతం యొక్క స్వరూపంలో వాళ్ళ ఆదర్శాలన్నింటినీ ఖూనీ చేస్తున్నారు. దేనిని రక్షించుకోవాలనో దానినే సమాప్తం చేస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా అయితే ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వల్ల ఆవు రక్షింపబడుతుందని మీరు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోవధ నిషేధ చట్టం చాలా రాష్ట్రాల్లో ఉంది, కానీ అమలుకు నోచుకోవట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిజంగా క్షేత్రస్థాయిలో అమలు జరుగుతుందా అంటే లేదనే చెప్పొచ్చు. అటువంటిది ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల నిజంగా ఏదో అద్భుతం జరగబోతుంది అని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ అనుకుంటే ఏం జరగగలదు, ప్రతి ఒక్కటి జరగగలుగుతుంది. ఈరోజు ఎవరికైతే నిజానికి చెప్పాలనుకుంటే 80% మనుషులు గోవధ వద్దే అనుకుంటారు. మీరు వాట్సాప్లో చూస్తుండొచ్చు. కరెక్ట్. ప్రతి ఒక్కరు కూడా గోవధ నిషేధంకు ప్రశంసిస్తున్నారు, సంతోషపడుతున్నారు, దాని గురించి పాటలు పెడుతున్నారు. వాట్సాప్లో ఎంతో మంచి మంచి మెసేజెస్ ఇస్తున్నారు. ఈరోజు నెట్లో ఎంతో మంచి మెసేజెస్ ఉన్నాయి గోవుల గురించి. మరి కొంతమంది దాని గురించి తెలుసుకోకుండా వాళ్ళ అమాయకత్వం చూపించుకుంటున్నారు, కానీ అది వాళ్ళ యొక్క ఆదర్శం కానీ అందులో గొప్పతనం కానీ ఏది లేదు. ఎవరైతే మన బుద్ధిజం ఇష్టపడతామో, ఈరోజు ప్రతి ఒక్కరు బుద్ధిజం ఇష్టపడుతున్నారు. దాంట్లో మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఉన్నారు, వారు కూడా బుద్ధిజం తీసుకున్నారు. అటువంటి బుద్ధిజం అశోక చక్రవర్తి కూడా తీసుకున్నాడు. అశోక చక్రవర్తి తన స్తూపాల మీద ఏం రాశాడంటే, ఓ నా ప్రజల్లారా చూడుడు, పొరపాటున కూడా మీరు గోవును అనాదరణ చేయుట గాని గోవుకు హాని చేయ తలపెట్టుట గాని చేయవద్దు. ఇంతే కాదు, వాటిని ప్రేమతో శ్రద్ధతో కరుణతో సేవించుడు. అంటే అంబేద్కర్ శిష్యులు కూడా ఇది ఒట్టి బ్రాహ్మణులకు సంబంధించిందో ఇంకొకరికి సంబంధించింది, ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క భారతీయుడు ఎవరైతే ఈ దేశంలో ప్రేమ చేసినారో, ఈ దేశం యొక్క మూలాలను అర్థం చేసుకున్నారో, ఈ దేశం యొక్క ఆదర్శంను అర్థం చేసుకున్నారో, వాళ్ళందరూ కూడా గోరక్షణ కోరుకుంటారు. కాబట్టి అటువంటి గోరక్షణతోని నీకు ఈరోజు బయోడైవర్సిటీ అంటున్నారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు. బయోడైవర్సిటీ అంటే ఏంటిది? జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే అర్థం ఏంటిది? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఉన్నదో అది ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడే ఈ సృష్టి ఏదైతే ఉందో ఒక సర్వజ్ఞానముతోని సర్వ ఆనందముతోని సంపూర్ణమైనటువంటిది. దీంట్లో ఏ కొరత లేదు ఈ సృష్టి యొక్క రచన లోపల. దీనికి అందుకే పరమాత్మని సర్వజ్ఞుడు అంటున్నాం మనం. ఆ సర్వజ్ఞాని ఇన్ని ప్రాణులు పుట్టిస్తే అది సప్రయోజనం గురించి పుట్టించాడు, కానీ అది వ్యర్థంగా పుట్టించలేదు. నువ్వు ఆ ప్రకృతిని అర్థం చేసుకోక వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోకుండా వాటిని సంహరించడం ఎంత మూర్ఖత్వం. నీ కంటి ముందు ఒక ప్రాణి నేను బ్రతుకుతానని అది తటపడాస్తుంటుంటే, అది కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఎంత నిర్దయుడవురా. నీకు బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉంది. ఆ పశువు నాదాన్ పశువు, అది అమాయకమైన పశువు, నేను బతకడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అరుస్తూ తన కాలు చేతులు కొట్టుకుంటుంటే మీరు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. మీ దాంట్లో ఏ గొప్పతనం ఉంది?